అక్క, మీ అబ్బాయిని ఏం చదివించాలనుకుంటున్నావు? ఏముంది, వాళ్ళ మావయ్యలందరూ డాక్టర్లే అమెరికాలో. అలాగే మావాడిని డాక్టర్ చేద్దాం అనుకుంటున్నాం. మరి మీ వాడిని? మా అబ్బాయిని ఇంజనీరింగ్ చదివిద్దాం అనుకుంటున్నాం. ఇంజనీరింగ్ చదివిస్తావా? మంచిది. మీ కొడుకులు ఇంజనీర్లు డాక్టర్లు ఏమైనా కానివ్వండి, నా కొడుకును మాత్రం దేవుని సేవకిస్తాను. టీచర్ గారండి, మీకు నలుగురు అమ్మాయిలే కదండి, సేవకిస్తానంటున్నారు. మీకు అబ్బాయిలు లేరు కదండి? అవును, దేవుడు వాగ్దానం చేశాడు నాకు కొడుకునిస్తానని. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు కొడుకుని. మీకు ఆశ్చర్యమైన సంగతి చెప్పనా? ఏటండి, చెప్పండి. నాకు కుమారుడెప్పుడు పుడతాడో తేదీతో సహా దేవుడు బయలుపరిచాడు. నాకు ఖచ్చితంగా ఒక కుమారుడే పుడతాడు. వాడు దేవుని సేవ చాలా గొప్పగా చేస్తాడు. నాకా దేవుడిపై నమ్మకం ఉంది. మీరు చెప్పినట్టుగా మీకదే విధంగా అదే తేదీన మీకు అబ్బాయి పుడితే నేను ఖచ్చితంగా యేసు ప్రభువునే నమ్ముకుంటాను. నా దేవుడైతే మాటిచ్చి దాన్ని నెరవేరుస్తాడు. ఆయన మాట తప్పడు మరి. ఆయన తప్పకుండా నా ఆశ తీరుస్తాడు. నా కొడుకు గొప్ప సేవకుడవుతాడు. పోస్ట్ పోస్ట్ అంకుల్, ఆంటీ గారు రమ్మంటున్నారు మిమ్మల్ని. ఏమైంది బాబు? వెంటనే రమ్మన్నారు. అలాగే వెళ్తున్నా. ధైర్యపడకమ్మా, ధైర్యంగా ఉండండి. దేవుడు మీ దర్శనాన్ని నెరవేరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఓ పరిశుద్ధమైన దేవా, తోడుగా ఉండండి, దర్శనాన్ని నెరవేర్చండి. ఆమెన్. సూర్యనారాయణమూర్తి గారు ఎవరిక్కడ? నేనేనమ్మా. మీకు అబ్బాయి పుట్టాడండి. దేవుని thank you, my స్తోత్రం. Lord. హల్లెలూయా. Hallelujah. నిజంగానే యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు. టీచర్ గారు చెప్పినట్టుగానే ఇదే డేటున మగపిల్లాడు పుడతాడని చెప్పారు. అలాగే మగపిల్లాడు పుట్టాడు. నేను ఈ రోజు నుండి యేసయ్యనే నమ్ముకుంటాను. ఆయన బిడ్డగానే బ్రతుకుతాను. ఎరా, రేపు సినిమాకి వెళ్దామా? నా దగ్గర డబ్బులు లేవు. నేనున్నాను, డోంట్ వరీ రా. రే మూర్తి, అరే రే మనోడు ఇక్కడే ఉన్నాడు రా. హాయ్ రా. హేరా, రేపు ఆదివారం కదా, సినిమాకి వెళ్దాం, వస్తావా? సినిమాలు చూడండి రా. నువ్వు భలే ఉన్నావురా. సినిమాలు ఎందుకు చూడకూడదురా? రే, మేము క్రైస్తవులం రా, సినిమాలు చూడం. క్రైస్తవులు అయితే చూడకూడదా ఏంటి? రే, మా పాస్టర్ చెప్పారా సినిమాలు చూడకూడదని. వాళ్ళు చెప్పేవన్నీ మనం చేస్తామేంట్రా? రే, మా అమ్మ నాన్నకు తెలిస్తే చంపేస్తారా. అరే మూర్తి, మనం కుర్రాలం రా, హుషారుగా ఉండాలా. ఈ వయసులోనే ఎంజాయ్ చేయాలి మనం. నీకు ఒక్కసారి నచ్చితే చూడు, లేకపోతే మధ్యలో వెళ్ళిపో. ఒకసారి రా. రే, సినిమా అంత బాగుంటుందారా? బాగుందంటావేంట్రా బాబు? సాంగ్స్, డ్యాన్సు, ఫైట్లు సూపర్ ఉంటుందిరా. అయితే వస్తా, కానీ ఒక్కసారే వస్తాను రా. సరే, ఒకసారే రా. రేపు ఆదివారం చర్చికి వెళ్ళాలి, సోమవారం వెళ్దాం రా. ఓకే, డన్ రా. ఓకే, డన్ రా. ఎరా, సినిమా బాగా నచ్చినట్టుంది, మధ్యలో వెళ్ళిపోలేదు. నచ్చడమేంట్రా, పిచ్చెక్కేసిందిరా నాకు. ఆ మూమెంట్ ఏంటి, డాన్స్ ఏంటి, షోస్ ఏంటి, సాంగ్స్ ఏంటి, ఆ ప్రభుదేవ మూమెంట్స్ ఏంట్రా. రోజుకి ఎన్ని షోలు ఉంటాయిరా ఇలాగా? మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో, రోజుకి 4 షోలు రా. ఇక 4 షోలు నావే.
టైం ఎంత అయింది అంకుల్? 10 అయింది బాబు. ఇంకా చాలా టైం ఉందిగా. టైం ఎంత అయింది అంకుల్? 10:40 అయింది బాబు. ఓ ఇంకా అరగంటే ఉంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ బాబు. ఏంటి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అది మన చర్చిలో యూత్ మీటింగ్ ఉంది కదా అంకుల్, ఆ మీటింగ్ కు వీళ్ళందరినీ తీసుకెళ్దామని ఏర్పాటు చేసి అక్కడికి తీసుకెళ్తున్నాను. వెరీ గుడ్ బాబు. రండి బాబు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తాడు. అలాగే పాస్టర్ గారు. మూర్తి చాలా మంచివాడు. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వచ్చి చర్చిలో పనులు చేయడానికి ముందుంటాడు. ఒక్క ఆదివారం కూడా చర్చి మానడు. మూర్తితో ఉన్నారంటే మీరు కూడా మంచివాళ్లే అయి ఉంటారు. రండి బాబు, మర్చిపోవద్దు. యూత్ మీటింగ్కి తప్పకుండా రండి, మర్చిపోవద్దు, సరేనా? అరే అసలు మాటలేంటి? పాస్టర్ చెప్పేదానికి నువ్వు చేసే పనులకి అసలు మ్యాచ్ కావట్లేదురా. ఏయ్ దా. ఏముందిరా సినిమా? చాలా బాగుందిరా. చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే అదరింది నీ స్టైలే, చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే. వీడేంట్రా బాబు, ఫస్ట్లో మనం రమ్మంటే వచ్చేవాడు కాదు, ఇప్పుడు మనకంటే సీనియర్ అయిపోయాడు రా బాబు వీడు. పోన్లేరా, ఎలాగైతే మన దారిలోకి వచ్చేసాడు కదా. మేము క్రిస్టియన్స్ అన్నాడు, సినిమాలు చూడకూడదు అది ఇది అన్నాడు. మరి అంటా మళ్ళీ అంతే. ఇప్పుడేమో ఇంకా మనల్ని సినిమా తీసుకెళ్తుండేడు. సర్లేరా, మళ్ళీ సినిమాకి వెళ్దాం పద. మరి డబ్బులు లేవు ఎలాగా? రే మా డాడీ దగ్గర పోస్ట్ మనీ డబ్బులుంటే ఈ డబ్బులు తీసి తెల్ల పేపర్లో పెట్టేశాన్రా. మా అమ్మ దగ్గర అయితే పాపం కుట్టి కుట్టి డబ్బులు సంపాదించింది, మొత్తం అన్ని కొట్టుకొచ్చేసాం. బోల్డ్ డబ్బులు మనకి, ఇక డబ్బులకి లోటు లేదు మనకి. సినిమాలే సినిమాలు ఇంకా మన లైఫ్. చాలరా, రోజుకి 4 సినిమాలు, ఇంకేంటి? రండ్రా పదరా. పోస్ట్. అమ్మా రత్నం అంటే మీరేనా? అవునండి. మనీ ఆర్డర్ వచ్చిందమ్మా, ఇక్కడ సంతకం చేయండి. మీ పేరు రాసి ఫోన్ నెంబర్ కూడా వేయండి. ఉండమ్మా, మళ్ళీ వస్తాను. అమ్మాయి వాడున్నాడా? నా జేబులో డబ్బులు తీసావా? తీలేదు నాన్న. తీలేదా? నేనెందుకు అవి తీసానా? సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు రా, ఉద్యోగం పోతే. తీలేదు నాన్న. తీలేదా నువ్వు? తీలేదు నాన్న. తీలేదా? చెప్పరా, నిజం చెప్పు. కొట్టకు తీలేదా నాన్న. నువ్వు? అమ్మా. నిజం చెప్పు. తీలేదా నువ్వు? జేబులో డబ్బులు తీసావా? నిజం చెప్పు. చెప్పరా నిజం. చెప్పరా. వదులు నాన్న. తీలేదా నువ్వు? కొట్టకు నాన్న. జేబులో డబ్బులు? నేను తీలేదు నాన్న. ఈ సంగతి చెప్తాను రా. రేయ్ ఆగో. వద్దండి, రేయ్, నిన్ను ఆగండి. ఆగండి, మీరు పక్క తప్పకండి. ఏమండి, ఆగరా, నా మాట సంగతి వినండి. చెప్తాను. అరే మూర్తి, ఎక్కడికి వెళ్తున్నారా? ఇదిగో ఇంటికి వెళ్తున్నానరా. మీ ఇంట్లో ఎవరు లేరురా? మా ఇంట్లో ఎవరు లేకపోవడం ఏంట్రా? ఇప్పుడే మీ అమ్మ మీ ఇంటికి తాళాలు వేసి ఆ ఇంటికి తాళాలేసి బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తున్నారా? ఓ మై గాడ్, ఈరోజు ఆన్లైన్ ప్రేయర్ ఉందిరా, మర్చిపోయాను. ఎక్కడికి వెళ్ళొస్తున్నారా?
చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే. అర్థమైంది లేరా. సినిమా కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు మరి? ఇంకెక్కడికి? చర్చికే. నీ పనే చాలా బాగుందిరా బాబు. పగలు సినిమాకి, రాత్రి చర్చికి. అలా అంటే వెంట్రా పోరా. మనము దేవునితో కలిసి ఈ రాత్రికాల సమయంలో మనమందరము చేరి ఆయనను సేవించడం బహుధన్యకరం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు తిరిగి లేవకుండా హఠాత్తుగా నాశనమగును. జాగ్రత్త. ఈరోజే నీ జీవితాన్ని నీ ప్రభువు కర్పించు. ఒరే, ఇప్పటికైనా నాన్నగారు చెప్పే మాట వినరా. దేవుడు నిన్ను నాకు వాగ్దానం చేసి ఇచ్చాడు. నువ్వు గొప్ప సేవకుడు అవ్వాలి. దేవుడు మెచ్చే సేవ చెయ్యాలి. ఓకేనా? ఓకే, సరేనమ్మా. మంచిది. బాబు ఇదిగో, హైదరాబాద్లో నీకు ఒక మంచి బైబిల్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి అప్లికేషన్ తీసుకొచ్చాను. ఎప్పుడూ వీడిని బాగా చదవమని ఏదో ఒక జాబ్ సంపాదించమని తిడుతూ ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు బైబిల్ కాలేజ్ అంటున్నారేంటి మీరు? ఏమైంది మీకు? వీడు అక్కడికి వెళ్ళి ఫాస్ట్ రాకపోయినా పర్వాలేదే. ఏదో కొంచెం క్రమశిక్షణ, దైవభక్తి నేర్చుకుని బాగుపడితే చాలు. వెళ్ళిరా బాబు. వెళ్ళిరా బాబు. జాగ్రత్త. సరేనా? సరే, బయలుదేరు. అరే సురేష్, రాత్రి నేను ఒక దర్శనం చూశానురా. ఏంట్రా అది? నా కలలో యేసు ప్రభు వారు కనిపించారు. భారమైన కాడి ఆయన భుజాల మీద ఉంది. చాలా భారంతో ఆయన నడవలేక నడుస్తున్నాడురా. అదే సమయానికి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కాడిని నేను మరొక వైపు భుజానికి ఎత్తుకొని ఆయనతో వెళ్తున్నానురా. ఈ దర్శనం నాలో ఒక నూతన భారాన్ని నింపిందిరా. ఇక మీదట చావైనా బ్రతకైనా యేసు కొరకు బ్రతకాలనుకుంటున్నానురా. నాలా నశించిపోతున్న యవ్వనస్తులను రక్షించి కాడి మోసే యువకుల్ని తయారు చేయాలరా. ఇక మీదట యవ్వన ఆత్మల రక్షణే నా జీవిత ధ్యేయం. ఓకేరా, నువ్వు ఏ బాట అంటే మాది అదే బాట. సరేరా మూర్తి, మనందరం కలిసి యువతరాన్ని రక్షిద్దాం. ఓకేరా. దేవుడు మీ పరిచర్యను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. రాబోయే రోజుల్లో అనేక ఆత్మల రక్షణార్థం మిమ్మల్ని వాడుకుంటాడు దేవుడు. క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ 1997 అక్టోబర్ 2వ తేదీన కాకినాడ పట్టణంలో పరిశుద్ధాత్ముని దేవుని దర్శనం మూలముగా ఆవిర్భవించినది. దేవుడు
తన తల్లి విజయకుమారి గారికి ఇచ్చినటువంటి వాగ్దానంతో కూడిన దైవదర్శనం ప్రకారముగా నవంబర్ 4న 1976వ సంవత్సరములో జన్మించినటువంటి భీమవరపు విజయమూర్తిరాజు గారు 3 వ్యక్తులతో CYFను ప్రారంభించారు. CYF ప్రారంభించి నేటికి 25 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంలో నేటి వరకు ఈ సంస్థ యవ్వనస్తుల మధ్య జరిగించిన పరిచర్యలో కోసినటువంటి యవ్వన ఆత్మల పంటను చూసినప్పుడు మనం దేవుణ్ణి మహిమపరచకుండా ఉండలేం. చేతులెత్తి ఆయనను స్తుతించకుండా నిలువలేం. CYF 25 వసంతాల వేడుక శుభతరుణంలో ఆశీర్వాదకరమైన ప్రయాణాన్ని వీక్షించి అమూల్యమైన విశేషాలను తెలుసుకుందాం. మూర్తిరాజు గారు హైదరాబాదులో బైబిల్ కాలేజీ విద్యను అభ్యసించి కాకినాడకు చేరుకున్నారు. ఆ సమయంలో తండ్రిగారు ఏదో ఒక ఉద్యోగంలో చేరమని ఒత్తిడి చేసినప్పుడు నేను దేవుని పరిచర్యకు సంపూర్ణముగా సమర్పించుకున్నాను, కేవలం దేవుని సేవ మాత్రమే చేస్తాను అని చెప్పినప్పుడు సానుకూలమైన వాతావరణం లేకుండా అవరోధాలు ఎదురైనప్పుడు దేవుని మీద పూర్తిగా ఆధారపడి పరిచర్య ప్రారంభించాలని ఒంటరిగా రాజానగరం వెళ్లారు. కాని అక్కడ ఎవ్వరూ తెలిసినవారు లేరు. అద్దెకు ఇల్లు కూడా దొరకని పరిస్థితి. పత్రికలు పంచుతూ వీధుల్లో తిరుగుతూ ఉన్నాను. కనబడిన ప్రతి వారిని ఇక్కడ ఇల్లు అద్దెకిస్తారని అడిగా. పెళ్ళి అవ్వకపోతే ఎవరు ఇల్లు అద్దెకివ్వనన్నారు. ఆ రోజు గడిచింది. ఇంటికి వచ్చేసా. మా అమ్మగారితో చెప్పా, ఒరే మళ్ళీ అదే ప్రాంతం వెళ్ళు, దేవుడు చెప్తున్నారన్నారు. మా అమ్మగారి ప్రార్థన మీద నాకు చాలా నమ్మకం. 2వ రోజు కూడా వెళ్ళాను. ఉదయమే ఒక ఆయన మొహం కడుగుతూ ఉన్నారు. సార్ ఇక్కడ ఎవరన్నా క్రైస్తవులు ఉన్నారని అడిగాను. ఎదురు ఉన్నారని చెప్పారు. అలా వెళుతూ ఉండగా దేవదాస్ అయ్య గారి ఫోటో కనబడింది ఒక ఇంటి దగ్గర. వెళ్ళగానే ఒక సహోదరి బియ్యం ఏరుకుంటూ ఉంది. నేను పాస్టర్ గారినమ్మా అన్నాను. లేచి మరణాత అంది. నాకు కొండంత బలం వచ్చేసింది. ఆమె పేరు మునస నూకాలమ్మ గారు. ఆమె నాకు ఇల్లు అద్దెకిచ్చారు. రాజారాం ఫస్ట్ మా ఇంట్లో ఉండేవారండి పాస్టర్ గారు. మరి ఇక్కడ సేవ చేసేవారు. పిలిచినవాడు నమ్మదగినవాడు అన్నట్టుగా పిలిచిన ఆ దేవుడే ఒక క్రైస్తవ విశ్వాసురాలు తనకు ఇల్లు అద్దెకు ఇచ్చున్నట్టుగా ప్రేరేపించాడు. రాజానగరంలో మూర్తిరాజు పరిచర్య చేస్తున్నప్పుడు తన రోజువారీ అవసరాలకు ఎవరి మీద ఆధారపడకుండా పిల్లలకు ట్యూషన్ చెప్పేవారు. ఒక సేల్స్ కంపెనీకి పనిచేస్తూ వివిధ రకాల వస్తువులను ఇంటింటికి తిరుగుతూ అమ్మేవారు. పరిచర్య మొట్టమొదటి దినాల్లో అనుభవాలే వేరు. ఒక ఆదివారం ఒంటరిగా కూర్చున్నా, ఎవరూ రావట్లా. ఒక శివుడు ముక్కు వేసుకుని ఒక అబ్బాయి అలా వెళ్తూ ఉన్నాడు. ఇలా రారా అన్న. వాడికి వైట్ పేపర్ మీద 76 అంకేసి బాతుబొమ్మ గీసి ఇచ్చా. 2 చాక్లెట్లు కూడా ఇచ్చా. వాడు వెంటనే వెళ్ళి 25 మంది పిల్లల్ని తీసుకొచ్చాడు. మొట్టమొదటి పరిచర్య 25 మందితో సండే స్కూల్ ప్రారంభించాను. రోజంతా ట్యూషన్ చెప్పేవాడిని, ఆదివారం మాత్రం సండే స్కూల్ చెప్పేవాడిని. ఒకరోజు పేరెంట్స్ మీటింగ్ అని పెట్టి తల్లిదండ్రులు కూడా ఆహ్వానించాను. ఆ విధంగా అక్కడ ఆరాధన కూడా ప్రారంభించాను. తినడానికి సమయానికి తిండి ఉండేది కాదు, కానీ ఆత్మల పట్ల గొప్ప భారం ఉండేది. కొంతకాలము తరువాత కాకినాడకు వచ్చినప్పుడు కాడి మోసే యువకులను తయారు చెయ్యాలనే దర్శనాన్ని తన స్నేహితులతో పంచుకున్నప్పుడు వారు ఆ దర్శనాన్ని గౌరవించి మూర్తిరాజుగారితో ఏకీభవించినప్పుడు తన తల్లి విజయమ్మగారి ప్రార్థనతో ప్రారంభించారు. తనకు దేవుడిచ్చిన కుమారుడి విషయంలో నెరవేరుతున్నప్పుడు ఆ తల్లి ఆనందం వర్ణించలేనిది. కాలక్రమంలో దండించిన తండ్రి, దర్శనం పొందుకున్న తల్లి కుమారుడి పరిచర్యను చూసి సంతోషించారు. కుమారుడు నిర్వహించే మీటింగులలో పాల్గొని దేవుణ్ణి మహిమపరిచారు. దేవునికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు ఏడిపిస్తున్న దినాల్లో నువ్వెందుకు పనికిరావని ఎన్నోసార్లు మా నాన్నగారు తిట్టారు. కానీ నేను యేసుప్రభుని అంగీకరించి పరిచయకు వచ్చిన తర్వాత నేను ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు ఆడియన్స్ నుంచి మా నాన్నగారు ఆ ప్రసంగాలు విని చప్పట్లు కొట్టిన సందర్భాలు నా కళ్ళ ముందు ఇంకా జ్ఞాపకం వస్తున్నాయి. నా తల్లిగారు నా రక్షణ కొరకు కన్నీటి ప్రార్థన చేశారు. ఆ కన్నీటి ప్రార్థనలోనే నేను ఇక్కడ కొట్టుకొచ్చాను. నా తల్లిగారు చాలా యువజన మహోత్సవాలు ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించి రిబ్బన్ కట్ చేసిన సందర్భాలు మీ అందరికీ తెలుసు కదా. ఆ విధంగా నేను ప్రసంగిస్తుండగా, నేను ఆర్గనైజ్ చేస్తున్న ఈ మీటింగులు చూస్తున్న నా తల్లిదండ్రులు ఎంతో ఆనందించిన దినాలు నాకు జ్ఞాపకం వచ్చి ఇప్పటికీ సంతోషిస్తూ ఉంటాను. ఏ సంస్థకైనా ఆరంభ దశ కష్టతరమే. CYF కూడా ఆరంభంలో ఎన్నో ఆటంకాలను, ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొన్నది. కాని దేవునిపై సంపూర్ణ విశ్వాసం కలిగిన మూర్తిరాజు గారు
అవాంతరాలను అవహేళనలను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభువు పరిచర్యలో నమ్మకంగా నేటి వరకు కొనసాగుతున్నారు. సివిఎఫ్ ప్రారంభంలో ముగ్గురు తర్వాత మొదటి వ్యక్తిగా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మూర్తిరాజు, నేను, సురేష్ ప్రారంభించినప్పుడు పడ్డ శ్రమలు ఎన్నో వివరించలేను. సమయానికి తిండి ఉండేది కాదు, డబ్బులు ఉండేవి కాదు, సహకారం కూడా ఉండేది కాదు. కానీ దేవుడు మా హృదయాల్లో పెట్టినటువంటి యవనస్తుల ఆత్మల రక్షణార్థము ఉంచినటువంటి భారాన్ని బట్టి ఎంతో ప్రయాసపడేవారు. యవ్వనస్తులు రక్షించాలని అనేక కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయాలని నాకు ఉండేది. ఒకరోజు నాకు బాగా గుర్తు, అది 6 నెలల వార్షికోత్సవం. అందరూ 1 year యానివర్సరీ చేస్తారు. నేను అక్కడి వరకు ఉండలేక 6 months సెలబ్రేషన్ చేశాను ఏపీఎస్పీ థియేటర్లో. అప్పుడు నా స్నేహితుడు ఇప్పుడు అమెరికాలో పాస్టర్గా ఉంటున్నారు సురేష్, వారు మెడలో చైను, నాకున్న సైకిలు తాకాటు పెట్టిన సందర్భాలు జ్ఞాపకం ఉన్నాయి. పరిచర్యలో వివాహమైన తర్వాత నా వివాహంలో మా రెండో బావ గారు నాకు ఒక సెల్ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చారు. ఒక రిట్రీట్కి ఆ సెల్ ఫోన్ అమ్మి రిట్రీట్ ఆర్గనైజ్ చేసిన సందర్భాలు కూడా నా జ్ఞాపకం ఉన్నాయి. కొన్నిసార్లు నేను మీటింగ్స్ పెట్టిన తర్వాత పేమెంట్స్ ఇవ్వలేకపోయేవాడిని. చాలామంది తిట్టుకునేవారు, చాలామంది రాష్గా మాట్లాడేవారు. కానీ దానికి నేను భయపడో మీటింగ్స్ మానేస్తే ఇన్ని లక్షల మంది రక్షింపబడి ఉండేవారా? తర్వాత నేను కష్టపడి అవన్నీ క్లియర్ చేసుకునేవాడిని. తర్వాత ఆత్మలు రక్షింపబడిన తర్వాత అనేక మంది ముందుకు వచ్చి నా జీవితాన్ని యేసయ్యకి ఇచ్చానని యవనస్తులు చెప్తున్నప్పుడు విన్ ద యంగ్ సోల్ ఎట్ ఎనీ కాస్ట్, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లే, యవ్వనాత్మలు రక్షింపబడాలన్న ఉద్దేశంతోనే ఉరకలు వేస్తూ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తుండేవాడిని. మూర్తిరాజు గారికి వివాహ వయసు వచ్చినప్పుడు తన తల్లిదండ్రులైన శ్రీ భీమవరపు సూర్యనారాయణమూర్తి గారు మరియు శ్రీమతి విజయమూర్తి గారు చెప్పిన రీతిగా శ్రీ తెలుగు కృష్ణమూర్తి, శ్రీమతి రత్నంగార్ల ఏకైక కుమార్తె ఉషారాణి గారిని 2001 నవంబర్ 22వ తేదీన పరిశుద్ధ వివాహము చేసుకున్నారు. ఉషారాణి గారు మూర్తిరాజు గారికి సాటి అయిన సహకారిగా, రేస్ ఆఫ్ పీస్ సంఘానికి ఆత్మీయ తల్లిగా ఉంటూ సివైఎఫ్లో ఆమె చాలా కీలకమైన పాత్రను నిర్వర్తిస్తున్నారు. పాస్టర్ గారు ఈరోజు ఒక ఆత్మ రక్షింపబడిందని చెప్పినప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది. ప్రభు పరిచర్యలో మా కుటుంబం అంతా ఉన్నందుకు చాలా ఆనందిస్తాను. ముఖ్యంగా చెప్పాలంటే మా అత్తగారు ప్రార్థనా ఫలితమే ఈ పరిచర్య. అన్నిటికంటే మించి దేవుని కృప. దేవుడు ఈ దంపతులను ఆశీర్వదించి కుమార్తె క్వీనీ విక్టోరియాను, కుమారుడు రాజ్ స్టీఫెన్ని సంతానంగా అనుగ్రహించాడు. ప్రస్తుతం క్వీనీ విక్టోరియా డిగ్రీ చదువుచూ గాన పరిచర్యలో తన గాత్రముతో దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే క్వీనీ విక్టోరియా ఏ సంగీత శిక్షణా తరగతులకు వెళ్లకున్నా దేవుని మహాకృపతో అద్భుతమైన రీతిలో రేస్ ఆఫ్ పీస్ చర్చిలో వర్షిప్ లీడర్గా సివైఎఫ్ పరిచర్యలో గాన పరిచర్యను కొనసాగిస్తున్నారు. నా చిన్నప్పుడు డాడీ నాతో టైం స్పెండ్ చేయట్లేదని నాకు చాలా కోపం వచ్చేది. కానీ ఎప్పుడైతే డాడీ చేస్తున్న పరిచర్య ఒక గొప్పతనం నేను తెలుసుకున్నానో, నేను కూడా డాడీకి సేవలో ఒక సహకారిగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఈ రోజుల్లో కాలేజ్కి వెళ్తుంటే నాకు అర్థమవుతుంది డాడీ యవనస్తుల మధ్య చేసిన పరిచర్య ఏంటో. మూర్తిరాజు గారి కుమారుడు రాజ్ స్టీఫెన్ ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తన తల్లిదండ్రులు నేర్పించిన దైవభక్తిలో ఎదుగుచూ తోటి యవ్వనస్తులకు మాదిరికరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. చాలాసార్లు డాడీని మిస్ అవుతూ ఉండేవాళ్ళం. లేట్ నైట్స్ రావడం, మీటింగ్స్ జరుగుతున్నప్పుడు అర్ధరాత్రులు మీటింగ్స్ చూసుకొని రావడం మాకు కొంచెం కష్టం అనిపించినా, ఈ కాలేజ్ టైంలో నేను మా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, యూత్ జనరేషన్తో ఉన్నప్పుడు డాడీ యూత్ కోసం ఎంత కష్టపడ్డారో, యూత్ రక్షణ కోసం ఎంత కష్టపడ్డారో నాకు ఇప్పుడు తెలుస్తుంది. నశించిపోతున్న యవ్వన ఆత్మల రక్షణార్థమైన అనేక ప్రాంతాలలో సివైఎఫ్ ఏర్పాటు చేసిన యూత్ మీటింగ్స్లో దైవజనులు మూర్తిరాజు గారు దేవుని వాక్యాన్ని బోధించి చివర్లో ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు వందలాది యవ్వనస్తులు కన్నీటితో ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి తమ పాపస్థితిని ఒప్పుకొని యేసుక్రీస్తు శిలువలో కార్చిన అమూల్యమైన రక్తముతో శుద్ధి చేయబడ్డాము అనే రక్షణతో క్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. కొందరు యవ్వనస్తులైతే వేదిక మీదనే తమ పాపములు బహిరంగంగా ఒప్పుకుంటూ ఇకపై మా జీవితం యేసుకే సొంతమని సాక్ష్యమిస్తున్నారు. చెడు అలవాట్లు, ఎక్కువగా ఫ్రెండ్స్తో తిరగడం, సినిమాలు చూడడం, సెల్లో వెళ్ళి ఎక్కలేని పొడవులన్నీ తీసుకుని చేయడం, అలా అలవాటు అయిపోయి ఇప్పుడు నా మెమరీ కార్డ్ మొత్తం ఫార్వర్డ్ చేస్తాను.
డిప్లొమా ఇక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ మొత్తం 70 సినిమాలు చూశాను. ఈ మెసేజ్ ద్వారా నేను యేసు ప్రభుకి నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను. నేను ఇక్కడికి రాకముందు నా మొబైల్లో మొత్తం అన్ని మూవీ సాంగ్స్ అండ్ మూవీ వీడియోస్ అండ్ ఇంకా చాలా చాలా బ్యాడ్ బ్లూ ఫిలిమ్స్ ఆల్ అన్నీ ఇక్కడ ఉండేవండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ ఇక్కడ ఎవరైతే డిలీట్ చేస్తారో అనేసి అన్నారు. ఆ మను క్షణాన్ని నేను మొత్తం బాగా చేస్తానండి. ఇక్కడ ఉన్న ఒక వాక్యం ఒకటే రికార్డ్ చేస్తున్నాను. ఎంత అసలు నా గుండె లోపల ఎంత బాధ దేవుడితో చెప్పుకోవాలనుకుంటున్నాను. ఆ మొబైల్స్ చాలా ఉండేది, యవనస్తులు ధైర్యంగా చెప్పారు. బ్లూ ఫిలిమ్స్ కూడా ఉండేది. కానీ ఈ రోజు వర్తమానం విన్నాను, వాక్యం మాత్రమే రికార్డ్ చేస్తున్నారు. స్తోత్రం చేద్దాం. సిగరెట్ ముందు బీరు తాగుతాను నేను, బీరు సిగరెట్ కూడా తాగుతాను నేను. అందుకే ఇప్పుడు ముద్రాజు గారు అన్య ఈ ప్రసంగం చెప్పినప్పుడు నన్ను నేనే మర్చిపోయాను అన్నమాట. అన్ని గదులు దేవుడికి ఇవ్వలేదు. నేను చర్చికి వెళ్ళాను, రావడం అంతే. తర్వాత ఇంటి దగ్గర సినిమాలు చూడడం, పాటలు పాడడం, ఇంక ఇంటి దగ్గర పనులన్నీ చేసేదాన్ని అండి. ఇక మీదట అలా చేయాలనుకోవట్లేదు. నేను దేవుడి కోసం నేను బ్రతకాలని అనుకుంటున్నాను. చాలామంది లవ్ ఫెయిల్యూర్ అయ్యి మా దగ్గరకు వస్తుండేవారు. ఇక జీవితం వేస్ట్, జీవితాన్ని మేము ముగించుకుంటాం అని మాకు నేరుగా చెప్పేవారు. అలాంటి వారికి కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని బోధించేవాళ్ళం. వారు దేవుని వాక్యం విన్న తర్వాత యేసు ప్రభువుకు తమ సొంత జీవితాలు అర్పించినప్పుడు మా ఆనందానికి అవధులుండేవి కాదు. మొట్టమొదటి దినాల్లో అర్ధరాత్రులు సహితం ఇలాంటి వారికి నేను ఉత్తరాలు రాస్తుండేవాడిని, రిప్లైస్ ఇస్తూ ఉండేవాడిని. ఒకరోజు నేను రాస్తున్న పెన్లు ఇంకా అయిపోయింది. మీరు అనుకోవచ్చు, ఇంకా అయిపోయిందా, ఇంకో పెన్ లేదా? లేదు. అప్పుడు ఒక పెన్సిల్ దొరికింది. మిగతా లెటరు ఆ పెన్సిల్తో రాశాను. అంత కసి నాకు. అది అయిపోయిందని, వనరులు లేవని, అవకాశం లేదని, పరిచర్య అక్కడితో ఆపడం నాకు ఇష్టం ఉండదు. ఏవైతే నాకు అందుబాటులో ఉన్నాయో అవే ఉపయోగించుకుని దేవుని కొరకు వాడబడడం నేర్చుకున్నాను. ఇదిగో దేవుడు అత్యధికంగా ఆశీర్వదించారు. ఈ విధంగా యూత్ మీటింగ్స్ లో మార్పు చెందిన వారు మరియు ఇన్స్పైర్ అయి సేవకులుగా కొనసాగుతున్నవారు, సివైఎఫ్ పరిచర్యలో యాక్టివ్ గా పనిచేస్తున్న వారు అనేక మంది ఉన్నారు. నాకు మూర్తిరాజు గారు 20 సంవత్సరాల నుంచి పరిచయం. ఆయనకు ఉన్నటువంటి పరిచయం ద్వారా సివైఎఫ్తో కూడా 20 సంవత్సరాల అనుబంధం ఉంది. మరి 20 సంవత్సరాల్లో నేను మూర్తిరాజు గారిని గమనించింది ఏంటంటే, యవనస్తుల పట్ల, యవన ఆత్మల పట్ల చాలా భారం కలిగినటువంటి సేవకుడు. అలాగే ఆయన ఒక మంచి మెంటర్, ఒక మంచి కౌన్సిలర్ అండ్ మంచి బైబిల్ టీచర్. సివైఎఫ్ ఇది ఒక మంచి సహవాసం. అనేక మంది యవనస్తులు రిట్రీట్ ద్వారా వారు తమ జీవితాన్ని కన్నీరు ద్వారా, మారు మనసు ద్వారా ఎదరకొచ్చి పశ్చాత్తాపంతో వారు దేవునికి సమర్పించుకుంటే మేము పడిన శ్రమ అక్కడితో మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మూర్తిరాజు గారు నా తమ్ముడైనందుకు నేను సంతోషించున్నాను. మా అమ్మగారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం తమ్ముని జీవితంలో నెరవేరినందుకు మేము దేవుని స్తుతించుచున్నాము. ఈ సివైఎఫ్ 25 సంవత్సరాల పరిచర్యలో మొదటి నుండి ఇప్పటి వరకు నేను కూడా ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్రాలుగా ఉంటూ ముందుకు కొనసాగడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. సివైఎఫ్ కాకినాడ నుండి కానా వరకు విస్తరించే క్రమంలో ప్రముఖ పట్టణాలలో వార్షికోత్సవాలను నిర్వహించి అభివృద్ధి చెందింది. 1997లో సివైఎఫ్ కాకినాడగా కాకినాడలో, 2012లో సివైఎఫ్ ఆంధ్రప్రదేశ్గా హైదరాబాదులో, 2012లో సివైఎఫ్ ఇండియాగా న్యూఢిల్లీలో, 2014లో సివైఎఫ్ ఇంటర్నేషనల్గా యెరూషలేంలో ఆవిర్భావం చెందింది. నా సహోదరుని బహుబలముగా వాడుకొని అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాల్లో కూడా దేవుడు ఆయనకిచ్చిన తలాంతులను బట్టి, ఆయనకిచ్చిన దర్శనాన్ని బట్టి అనేక మంది యవ్వనస్తులను బలపరుస్తూ, నడిపిస్తూ ఒక నాయకుడిగా అంచెలంచెలు ఎదిగాడు. నేను నమ్ముతాను, నేను చూశాను కూడా. ఆయన అభిషక్తుడే. హీస్ బ్లెస్డ్, హీస్ అనాయింటెడ్ బై గాడ్. వాళ్ళ తల్లిగారు ముందరే ప్రవచించాడు, నీకు బాబు పుడతాడు. దేవుడు చూపించాడు దర్శనం వాళ్ళ తల్లిగారికి. బాబు పుడతాడు, బాబు గొప్ప దైవ సేవకుడు అవుతాడు అని ఆ ప్రవచనం నెరవేర్చబడింది. బాబు పుట్టాడు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక గొప్ప దైవజనుడిగా ఆయన పిలుపు చప్పున అనేక మందిని యేసు వైపు త్రిప్పుటకు
గొప్పగా వాడబడతాడు అని నమ్ముతున్నాను. తమ్ముడు మూర్తిరాజు జరిగిస్తున్న అనేకమైన కార్యక్రమాలకు నేను హాజరయ్యాను. అందులో ఢిల్లీలో జరిపించిన వారి నేషనల్ లెవెల్ కార్యక్రమం, అలాగే ఇంటర్నేషనల్గా మరి యెరూషలేములో జరిగించిన కార్యక్రమానికి కూడా నేను హాజరవ్వడం జరిగింది. అద్భుతమైన కార్యక్రమాలు తలపెట్టి విజయవంతంగా పూర్తి చేస్తున్న యవనస్తుల గుంపు, దాన్ని నడిపిస్తున్న సారథి మూర్తిరాజుకు నా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మై విషెస్ టు CYF ఇంటర్నేషనల్. గాడ్ బ్లెస్ యూ. CYF పరిచర్యలో తమ సమయాన్ని, తలాంతులను, ధనాన్ని వెచ్చించి ప్రారంభ దినాల నుండి నమ్మకంగా పనిచేస్తూ ఉన్నవారు అనేక మంది ఉన్నారు. వారి నమ్మకత్వాన్ని చూసిన దేవుడు మెండైన దీవెనలతో దీవించాడు. Raj uncle is very special to me because he is my spiritual father, CYF director and my nephew. Today under his guidance I am able to pursue my PhD. As youth you may face some challenges and obstacles. His guidance make me to how to overcome it. Because of Raj uncle leadership I am able to learn how to organize things. ఈ పరిచర్యలా వాడబడ్డానికే దేవుడు మాకు కూడా కృప అనుగ్రహించి మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నాడు. అందుని బట్టి CYFకే థ్యాంక్స్ CYF. చాలామంది యవనస్తుల్ని అంకుల్ ప్రోత్సహిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ CYF. యవనస్తుల పట్ల ఇంతగా వాడబడ్డానికి నా తల్లి ప్రార్థన అయితే, ఇప్పుడు ప్రార్థించే నా తల్లులు, రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్, అనేక మంది నా విశ్వాసులు, నాకు 2 కళ్ళు, ఒకటి రేస్ ఆఫ్ పీస్, 2 CYF. వీరిలో ప్రార్థించేవాళ్ళు, నాకు ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు, నా స్నేహితులు, టాలెంటెడ్ కలిగిన నా స్నేహితులు, వీరందరూ నాకు కోఆర్డినేట్ చేస్తూ నాకు సహకరిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేయడానికి ప్రభు నాకు కృపను అనుగ్రహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గొప్పగా వాడబడుచున్న దైవజనులు నాకు స్నేహితులుగా ఉండడం, నేను ఫోన్ చేసి కొన్ని విషయాలు షేర్ చేసుకున్నప్పుడు వారు కూడా ప్రార్థనాపూర్వకంగా నాకు కొన్ని గైడెన్స్ ఇవ్వడం నాకెంతో ఆనందాన్ని తెస్తుంది. ఈరోజు ఈ మీటింగ్లో వాళ్ళందరూ పాల్గొంటున్నారు. నాకు ఎంత ఆనందంగా ఉందో. రానున్న దినాల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీకోసం మేము తలపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దానికోసం మీ ప్రార్థనా సహాయకారాలు ఎప్పుడు మేము కోరుకుంటున్నాం. CYF స్టూడెంట్స్ అయితే 100 రూపీస్తో మెంబర్షిప్ తీసుకోండి. ఎంప్లాయీస్ అయితే 1000 రూపీస్తో మెంబర్షిప్ తీసుకోండి. మీరు లైఫ్ మెంబర్ కావాలంటే 10,000 రూపీస్తో జాయిన్ అవ్వండి. కలిసి దేవుని రాజ్యాన్ని విస్తరింపచేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించును గాక. థ్యాంక్ యూ.